సర్వ విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన పత్రిజీ అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు షైలస్ మాస్టర్ ఆశీస్సులతో సర్వం విశ్వమయ గ్రూప్ ని మొదలు పెడదాం. ఈ రోజు మనకి శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని 40వ అధ్యయనాన్ని రాధా మేడం గారు మనకు వివరించబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విషమయ గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము రచయిత పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు. ఈ రోజు 40వ అధ్యాయం చదువుకునే ముందు రాధా 39వ మేడం, కొంచెం పెద్దగా చెప్పారా? అంటే లో వాయిస్ గా వినిపిస్తుంది, కొంచెం పెద్ద చెప్పండి. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 40వ అధ్యాయము. ఈ రోజు 40వ అధ్యాయం చెప్పుకునే ముందు 39వ అధ్యాయంలో నిన్న నిన్న మనము పారాయణ చేసుకున్నది కొంచెం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. నిన్న వినిపిస్తుందా మేడం? మ్యామ్, హలో. ఓకే ఓకే మ్యామ్. గంగాంబ అనే 60 ఏళ్ల వృద్ధురాలికి గర్భము రావడము స్వామివారి లీలా మహత్యము. ఆమె 60 ఏళ్ళు వచ్చినా గాని ఇంకా ఆమె చేసే పూజలు వ్రతాలు అన్ని చేస్తూ చివరిగా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి పాద పూజ చేసుకుంటూ ఉంటే స్వామివారు ఆమెను అడుగుతారన్నమాట, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అంటే, స్వామి నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నాకు ఇంకా పిల్లలే పుట్టలేదు, 60 ఏళ్ళు వచ్చాయి, నాకు వచ్చే జన్మలో అయినా పిల్లలు కావాలి అని అడుగుతుంది. అప్పుడు స్వామివారు అంటారు, వచ్చే జన్మలో నీకు వరం ఇస్తే నేనే వరం ఇచ్చానని ఎలా గుర్తుపడతావు, కాబట్టి నీకు ఈ జన్మలోనే ఆ వరాన్ని ప్రసాదిస్తా అని చెప్పి అనడం జరుగుతుంది. అప్పుడు గంగామ్మ ఆమె ఆశ్చర్యంకి లోనయ్యి ఆమె కొంగుకు ముడేసుకొని, స్వామి నన్ను మన్నించండి, నేను ఇట్లా ఎంతో పుణ్య తీర్థాలకు వెళ్ళాను, మంచి మంచి క్షేత్రాలను దర్శించాను, ప్రతి ఒక్కరు చెప్పిన మాట విని రావి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేశాను, నా కాళ్ళు అరిగిపోయాయి, నాకు ఇప్పుడు పిల్లలు మీరు ఇస్తారు అంటే నాకు నమ్మశక్యంగా లేదు, అయినా మీరు గురువులు మీరు ఇచ్చిన మాట వ్యర్థం కాదు కాబట్టి ఆ అనేసి అన్నప్పుడు స్వామివారు అంటారు, నీకు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసినందుకు కూడా పుణ్య ఫలితము లభించింది అని చెప్తే, అప్పుడు ఆ రావి చెట్టు యొక్క ప్రాశస్త్యము ప్రాముఖ్యత చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు స్వామివారు అది రావి చెట్టుని త్రిమూర్తి స్వరూపమే, సాక్షాత్తు నారాయణ స్వరూపమే అని ఆ చెట్టు యొక్క మహత్యాన్ని వివరించి అది ఎలా పూజ చేసుకోవాలి, ఎలా సంకల్పం చేసుకోవాలి, ఏ రోజు పూజించాలి అని మొత్తం స్వామివారి పూజా విధానం చెప్పిన తర్వాత ఆమెకి ఇద్దరు పిల్లలు పుడతారని దీవిస్తారు. అదే రకంగా ఆమెకు ఒక కూతురు ఒక కొడుకు పుట్టడంతో నిన్న నిన్నటి అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళు స్వామివారి ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుంచి బయలుదేరడంతో 39వ అధ్యాయము కంప్లీట్ అవుతుందండి. శ్రీ గురు చరిత్ర 40వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి శ్రీ గురు లీలలు ఇంకా ఇలా వివరించారు. సిద్ధయోగి నామధారకుడితోటి ఇంకా చెప్తున్నాడు, స్వామివారి లీలలు అడిగాడు కదా అతను, చాలా ఉన్నాయి వివరించ సఖ్యంగానివి, కానీ నాకు తెలిసిన కొన్ని చెప్తాను అని కొన్ని చెప్తున్నారు. అందులో ఒకటి మళ్ళీ ఇక్కడ ఒక కథ ప్రారంభం. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజుశాఖ గౌర్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు, స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. ఇక్కడ గానుగాపురానికి ఒక నరహరి శర్మ అనే ఒక కుష్ఠరోగి వచ్చాడండి. అతడు బ్రాహ్మణుడే. అతడు స్వామివారి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని ప్రార్థించి అతనితో స్వామివారితోటి మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు, మీరు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులనేసి తెలుసుకొని మీ దగ్గరకు వచ్చాను స్వామి అని చెప్తున్నారు.
స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి కింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకు కుష్ఠవ్యాధి రావడం వలన ఎవ్వరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు అతడు నరహరి శర్మ అతన్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు సాక్షాత్తు భూమి మీద అవతరించిన యోగీశ్వరులను తెలుసుకొని నేను మీ దగ్గరికి వచ్చాను స్వామి. మిమ్మల్ని ఆశ్రయించాను. నా జన్మ ఎలా ఉందంటే కాలి కింద మట్టిలాగా ఈ జన్మ నాది వ్యర్థమైపోయింది. ఎందుకు పనికి రాకుండా అయిపోయాను నేను. నాకు కుష్ఠవ్యాధి రావడం వల్ల నా మొహం కూడా ఎవరు చూడట్లేదు. ఇంకా నన్ను చూసిన వాళ్ళందరూ లేవగానే ఆయన ముఖం చూసిన వాళ్ళందరూ ఆయన తిట్టుకుంటున్నారంట. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరు నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అతడు వేదాలన్నీ అభ్యాసం చేశాడంట, చదువుకున్నాడంట, నేర్చుకున్నాడంట. అయినా గాని అతడిని ఎవరు భోజనానికి కూడా పిలవడం లేదు. ఆయన కుష్ఠవ్యాధి ఉందనేసి అందరూ అతన్ని అసహించుకుంటున్నారంట. అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తుంది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకుని నన్ను ఇప్పుడు ఇలా కట్టి కుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఇంకా ఏం చెప్తున్నాడు? ఏ ఏ జన్మలలో ఏమేమి పాపాలు చేసుకున్నానో ఆ పాపం అంతా ఒకేసారి కట్టకట్టుకొని నాకు ఇలా కుష్ఠరోగం వచ్చినట్టుంది. అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు. నేను ఎంత వేదాలు చదువుకున్నా గాని నన్ను ఎవరు భోజనానికి కూడా పిలవడం లేదు. నాకు ఈ జన్మ బ్రతకడం కంటే చనిపోవాలనిపిస్తుంది. స్వామి, నేను ఇంకా ఈ బాధ భరించలేకపోతున్నాను అని స్వామివారితోటి చెప్పుకుంటున్నాడు. ఈ తెల్ల కుష్టు రోగము తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను. ఎన్నో తీర్థాలలో సేవించాను. దేవతలెందరికో మొక్కాను. కానీ దేని వలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. ఏం చెప్తున్నాడు? ఆయనకి తెల్ల కుష్టు రోగం అనేది వచ్చిందంట. అతడు ఇంకా అన్ని వ్రతాలు అందరూ ఇంకా ప్రతి ఒక్కరు చెప్పిన పూజలు, వ్రతాలు, పెద్ద పెద్ద క్షేత్రాలలో వెళ్ళడము, తీర్థాలలో ఆ దేవతలను దర్శించుకోవడము, ఇలాంటివి ఎన్నో చేశాడంట. మొక్కులు మొక్కాను, కానీ దేని వలన కూడా నా వ్యాధి కొంచెం కూడా తగ్గలేదు. చివరికి ఇంకా నాకు మీరే దిక్కని నేను ఇక్కడికి వచ్చేసాను స్వామి అని చెప్తున్నాడు. నాపై మీకు కూడా దయగలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారము చేశాడు. ఇంకేం చెప్పాడు? ఇంకా నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, ఏ ఏ క్షేత్రాలకు వెళ్ళానో నాకే తెలీదు. అన్ని చోట్ల తిరిగినా నాకు కొంచెం కూడా నా వ్యాధి తగ్గలేదు. ఇంకా నేను ఇక్కడే నా ప్రాణాలను వదిలేస్తాను. ఇంకా నాకు మీరే దిక్కు, మీరే నన్ను ఉద్ధరించాలి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రార్థిస్తున్నాడు అన్నమాట శ్రీగురుని. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు గనుకనే నీకు కుష్ఠవ్యాధి వచ్చింది. అది తొలగిపోవడానికి నేను ఒక ఉపాయం చెబుతాను. దాని వలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. స్వామివారు అప్పుడు ఏం చెప్తున్నారు? అవును, నువ్వు చాలా పాపాలు చేశావు, ఎన్నో పాపాలు చేశావు కాబట్టే నీకు కుష్ఠవ్యాధి వచ్చింది. నీకు అది పోవడానికి నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. దాని వల్ల నువ్వు మంచి శరీరాన్ని పొంది నీ వ్యాధిని తొలగించుకుంటావు అని చెప్పారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరాల కిందట ఎండి మోడైపోయింది. ఇవన్నీ స్వామివారు ఇక్కడ నరహరి శర్మతో మాట్లాడుతున్నప్పుడు అటుగా ప్రదేశంలో ఒక వ్యక్తి వెళ్తున్నాడంట. అతడన్ని ఎండిపోయిన కట్టెపుల్లలన్నీ కట్టెలన్నీ తీసుకొని వెళ్తుంటే అక్కడ ఆయన తీసుకొని వెళ్ళే ఆ కట్టెలలో మేడి చెట్టు కొమ్మలు ఉన్నాయంట. అదంట 4 సంవత్సరాల కిందట ఆ చెట్టు ఎండిపోయిందంట. వాటి కొమ్మలను తీసుకొని అతడు బయలుదేరుతున్నాడు. అక్కడ ఒక వ్యక్తి, ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రెను చూపి నరహరితో, నాయనా, నీకీ మేడి కట్టె ఇప్పిస్తాము. నీవు దీనిని తీసుకొని పోయి మా మాటయందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చెయ్యి. దానిని సంగమంలో సంగమేశ్వర ఆలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటు.
నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి 2 చేతులతో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఆ ఎండు కట్టెకు పోస్తూ ఉండు. అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడు నీ పాపం పోయి నీ శరీరము స్వచ్ఛమవుతుంది. ఏం చెప్పాడంట స్వామివారు? అక్కడ ఒక వ్యక్తి ఈ ఎండు కట్టె పుల్లలు ఇవన్నీ ఎండు కొమ్మలు అన్ని తీసుకొని వెళ్తున్నారన్నమాట. అందులో ఆ మేడి చెట్టు కొమ్మలు ఉన్నాయి. ఆ మేడి చెట్టు కొమ్మల్లోంచి స్వామివారు ఏం చేశారు, ఒక మేడి కట్టె తెచ్చి ఇస్తారన్నమాట. ఎవరికి? నరహరి శర్మకి ఇస్తాడు. ఇచ్చి ఏం చెప్తాడు, నా మాట మీద విశ్వాసం ఉంచి నువ్వు ఈ మేడి కొమ్మను తీసుకెళ్లి సంగమేశ్వర ఆలయం ఉంది కదా, అక్కడ భీమా నది ఒడ్డున భూమిలో దీన్ని నాటు. ఎండిపోయిన మేడి కట్టెను నాటమని చెప్తున్నారు స్వామి. ఇంకేం చెప్పారు, నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి 2 చేతులలో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఆ ఎండు కట్టెకు పోస్తూ ఉండు. ఆ ఏదైతే చెట్టు నాటుతాడో ఆ చెట్టు కంట నదిలోంచి భీమా నది అక్కడ పరివారక ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొచ్చి 2 కుండల నిండుగా నీళ్లు తీసుకొచ్చి ఆ ఎండిపోయిన కట్టెకు రోజు నిత్యము పోస్తూ ఉండు. అది ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడు నీ పాపం పోయి నీకు ఈ శరీరము స్వచ్ఛమవుతుంది. అంటే కుష్ఠరోగం అంతా పోయి నువ్వు మళ్ళీ మామూలు శరీరాన్ని పొందుతావు అనేసి చెప్తున్నారంట. వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని ఆయన చెప్పినట్లుగా చేయసాగాడు. ఇంకేం చేశాడు, స్వామివారు చెప్పినట్టుగా ఆ కట్టెను తీసుకొని స్వామివారి మీద భక్తితోటి ఆ కట్టెను తీసుకెళ్లి అక్కడ నాటాడన్నమాట. స్వామివారు చెప్పినట్లుగా చేస్తున్నాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడము చూచిన వారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రము ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు, అనుకున్నది వెంటనే జరిగిపోదా అనేసి ఎగతాళి చేశారు. ఈయన ఏం చేశారు, స్వామివారు చెప్పినట్టుగా ఆ ఎండిపోయిన కట్టెను తీసుకొచ్చి అక్కడ నాటాడు. నాటి రోజు భక్తి శ్రద్ధలతోటి అక్కడ నీళ్లు తెచ్చి నిత్యము దాని మీద గుమ్మరించి ప్రదక్షిణాలు చేస్తూ ఆయన స్వామివారు చెప్పినట్టుగా చేస్తూ ఉన్నారన్నమాట, స్వామివారి మీద నమ్మకంతో. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు అందరూ చూసి ఏమన్నారంటే, ఈ ఎండిపోయింది మళ్ళీ చిగురిస్తుందా? నీవు వెర్రివాడిలా ఉన్నావు, నీకేమైనా మతిపోయిందా? ఎంత స్వామివారు చెప్పినంత మాత్రాన ఇది జరుగుతుందా? నీకు ఈ జన్మలో ఈ రోగము కుదిరే యోగ్యత లేదు అని అందరూ హేళన చేయసాగారు. ఇంకేం చెప్పారంట, వాళ్ళందరూ చూస్తున్నారన్నమాట. ఇంత కుష్ఠరోగం పెట్టుకొని ఈయన ఈ ఎండిపోయిన చెట్టుని తీసుకొచ్చి వింతగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడ నాటడము, నీళ్లు తీసుకొచ్చి గుమ్మరించడము, ప్రదక్షిణాలు చేయడము, ఇలాంటివన్నీ చూస్తూ అక్కడ వాళ్ళందరూ వెక్కిరిస్తున్నారన్నమాట. అయితే స్వామివారు అనుకుంటే నీకు తొందరగా నయమైపోతుంది కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు? శ్రీగురుడు దయ ఉంటే నీకు తొందరగా తగ్గిపోతుందిలే, ఇవన్నీ నువ్వు చెయ్యకు అనేసి ఇంకా అంటున్నారంట. నీకు ఈ జన్మలో ఈ రోగము కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకు ఇలా చెప్పి ఉంటారు. ఇంకా బ్రాహ్మణులందరూ ఏమంటున్నారంట, నీకు ఈ జన్మలో ఈ రోగం పోదు కాబట్టి నీకు ఒక ఉపాయం లాగా స్వామివారు చెప్పి ఉంటారు, లేకపోతే స్వామివారి అనుగ్రహం ఉంటే నీకు ఎప్పుడో ఈ రోగం పోయేది, కాబట్టి నువ్వు ఇలా చేస్తూనే ఉంటావా అనేసి అంటున్నారంట, అందరూ వెక్కిరిస్తున్నారంట. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాసన ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాసం ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక, ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవో, వారు సత్య సంకల్పులు గదా, గురువుల వాక్కు దేవుల వాక్కు ఒకటే, దైవవాక్కు అనేసి అతడు పూజ చేయడము మొదలు పెట్టాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని హేళన చేస్తున్నారన్నమాట. స్వామివారు అనుకుంటే నీకు
ఈ చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ ఎండిపోయింది పెట్టి మళ్ళీ అది చిగురించడం ఇవన్నీ కాదు. ఆయన అనుగ్రహం ఉంటే ఎప్పుడో నీకు నీ రోగం పోయేదే. నీకు ఈ జన్మలో రోగం పోదు కాబట్టే స్వామినికి ఇలా చెప్పి ఉంటారు, ఇది చేస్తూనే ఉండు అనేసి. నీకు ఈ జబ్బు ఇంత తొందరగా పోతుందా అనేసి ఆయన నిరుత్సాహపరుస్తున్నారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ. కానీ ఆయన ఎవరి మాట పట్టించుకోకుండా నరహరి శర్మ వారం రోజుల వరకు అలాగే ఆయన స్వామివారు చెప్పినట్టుగా స్వామివారి మీద విశ్వాసంతో చెట్టుకి నీళ్లు పోయడము, ప్రదక్షిణాలు చేయడము అవన్నీ చేస్తున్నారంట. ఇంకేం చెప్తున్నాడు, భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంతో అమోఘమైనవి. గొప్పవారిలో మహాత్ములు చెప్పిన మాటలు నిజమవుతాయి. అమోఘమైన వాక్కులు అవి సత్య సంకల్పాలు. గురువుల వాక్కు దైవ వాక్కు కాబట్టి అసత్యం ఎలా అవుతుంది? వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతికాగలేనిది ఈ ఎండుకట్టె చిగురించడంలో ఆశ్చర్యం ఏమున్నది అని చెప్పి తాను మాత్రం తన నిర్ణయ ప్రకారము చేస్తుండేవాడు. ఇక్కడ స్వామివారు చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించాడు కదా గానుగాపురంలో. ఆ మహత్యం తెలుసుకొని ఆయన స్వామివారి దగ్గరికి వచ్చాడు. ఈ ఎండిపోయిన చెట్టు చిగురించకుండా ఉంటుందా? కాబట్టి నాకు కూడా స్వామివారు ఏదో అనుగ్రహిస్తారు, నాకు కూడా మంచి జరుగుతుందని అతను చెప్తున్నాడంట అక్కడ అందరితో. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రతిరోజు ఈయన రావడము, ఇలా ఆ ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోయడము, ప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఇలా రోజులన్నీ గడుస్తూ ఉన్నాయంట. వారిలో కొందరు వెళ్లి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠరోగికి ఎందుకలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తూ ఉన్నాడు. ఎవరేమి చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పి వారందరూ అలా స్వామివారితో మాట్లాడము జరిగింది. ఇదంతా చూస్తున్న బ్రాహ్మణులందరంట స్వామివారి దగ్గరికి వెళ్ళారంట. స్వామి, మీరు ఆ కుష్ఠరోగితోటి ఏం మాట్లాడారు, మీరు ఏం చెప్పారో గాని ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు, మీ మాటలు పట్టుకొని రోజు వెర్రిబాగులోడిలాగా అతడు ఎలా మీరు చెప్పిన మాట విని వారం రోజుల నుంచి ఆ కట్టెకు నీళ్లు పోస్తూ తను కూడా నిరంతరము సేవిస్తూ ఉన్నాడు. అతనికి పిచ్చి పట్టినట్టుంది, అతని పిచ్చి అతనికి ఆనందం లాగుంది. ఈ వృధా ప్రయాస ఎందుకు స్వామి అని అంటున్నారంట. ఇంకా అతను ఏమంటున్నాడు, నరహరి శర్మ, గురువు చెప్పినట్లు చేయడమే నా పని, వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరేమైనా చెప్పండి, లేకుంటే అతడు అలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పారు. ఇంకా నరహరి ఏం చెప్తున్నాడంట వీళ్ళందరితోటి, ఇదంతా జరిగే పని కాదులే అన్నప్పుడు స్వామివారు శ్రీగురుడు ఎట్లా చెప్పినారో అది తప్పకుండా జరుగుతుంది. ఆయన చెప్పిన మాట మీద నాకు నమ్మకం ఉంది. నేను ఆయన చెప్పినట్లు చేస్తాను, ఆయన మాట నిలబెట్టుకుంటాడు అనేసి అంటున్నాడంట. అని ఉపవాసాలు కూడా చేస్తున్నాడంట. అతనికి మీరైనా చెప్పండి స్వామి, లేకపోతే అతడు అలాగే చేస్తూనే ఉంటాడు అనేసి అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ చెప్తున్నారంట. శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలాగే ఉంటుంది. స్వామివారు ఏం చెప్తున్నాడంట, ఈ మొత్తం ప్రపంచంలో ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే, ఏదనుకుంటే అది జరుగుతుంది. అంటే ఎవరైతే దాన్ని నమ్ముతారో గురువాక్యాన్ని, వాళ్ళు కోరినవన్నీ వాళ్ళకి సిద్ధిస్తాయి. ఎవరైతే నమ్మరో వాళ్ళకి అది విశ్వాసం లేని వాళ్ళకి అవి ఎంత చెప్పినా వ్యర్థమే. కాబట్టి ఎవరి భావం ఎలా ఉంటే ఆ ఫలితం కూడా వాళ్ళకి అలాగే దక్కుతుంది అని అంటున్నారు స్వామివారు. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాహ్మణులు వచ్చి స్వామివారితోటి మొరబెట్టుకుంటున్నారు. ఈ నరహరి శర్మ వెర్రిబాగులో లాగా ఉపవాసాలుండి నిత్యము ఆ ఎండిపోయిన కట్టెకు వెళ్ళి నీళ్లు పోస్తూ అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఆ చెట్టును సేవిస్తూ ఉన్నాడు. మీ మాట పట్టుకొని కంటిన్యూగా ఇలానే చేస్తున్నాడు స్వామి, మీరన్నా చెప్పండి, పిచ్చివాళ్ళ చేస్తున్నాడు అంటే అప్పుడు స్వామివారు చెప్తున్నాడు, గురువాక్యం ఎప్పుడు వ్యర్థం కాదు, నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత
ఎవరి భావం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి ఇంకా అక్కడ ఒక కథ చెప్తున్నారు, ఒక వృత్తాంతం ఉన్నది విను అని చెప్తున్నారు. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు, వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువుని సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనము. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఏ కాలంలోనైనా గాని దేవతను, మంత్రాన్ని, వైద్యుడు, పుణ్యతీర్థాలు, గురువు, వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో అంటే ఎవరి భక్తి భావంతో ఎంత నమ్మకంతో ఉంటారో వాళ్ళకి వాళ్ళు అనుకున్నది ప్రాప్తిస్తాయి. వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది అని స్వయంగా శ్రీ గురుడే చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువుని సేవించాలి. అప్పుడే అన్నిటికంటే సులభమైన సాధనం ఇదే. అంటే గురువు గారి అనుగ్రహంతోటే మనము ఈ సంసార సాగరాన్ని దాటగలము. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడు అన్న భావనతో సేవిస్తే ఫలితం కూడా వెంటనే వీళ్ళకు అందరికి దక్కుతుంది అనేసి స్వామివారు చెప్తున్నారన్నమాట. స్వయంగా శ్రీ గురుడే ఆ బ్రాహ్మణులందరికీ చెప్తున్నారు. అంటే గురువు చెప్పిన వాక్యము అది వ్యర్థం కాదు అనే మాటను స్వామివారు ఇలాగా వివరిస్తున్నారు. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. పూర్వమంట పాంచాల దేశం అనే ఒక దేశంలో సింహకేతువు అనే ఒక రాజు ఉండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు. అతడు ఏం చేశాడు, రాకుమారుడు వేటకనేసి ఒకసారి ఒక అరణ్యానికి వెళ్ళాడంట. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఒకసారి ఏమైంది, ఈ పాంచాల దేశంలో సింహకేతు అనే రాజకుమారుడు ఉన్నాడు. అతడు ధనుంజయుడు. అతడు ఒక రోజు వేటకని వెళ్ళి చాలా సేపు వేటాడి బాగా అలసిపోయాడంట. ఎంత అలసిపోయాడంటే అతడికి బాగా దాహం వేసిందంట. అప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో ఒక బోయవాడిని చూశాడు. అప్పుడు ఆ బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకెళ్లాడంట. అక్కడ నీళ్లున్న దగ్గరికి ఈ రాకుమారుణ్ణి తీసుకొని వెళ్ళాడంట. ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ నీళ్లు తాగేసి దాహాన్ని తీర్చుకొని అక్కడ పక్కనే ఒక దేవాలయం ఉందంట. ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఎవరు, రాకుమారుడు. ధనుంజయుడు అనే రాకుమారుడు. ఎవరి సహాయంతో వెళ్ళాడు, బోయవాడి సహాయంతో వెళ్ళాడనమాట. ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూసి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉంది. ఇంకా ఏం జరిగింది అక్కడ, ఈయన ఒక దేవాలయానికి వెళ్ళాడు కదా, అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారన్నమాట రాకుమారుడు. అక్కడ ఆ ఆలయంలో అంట ఒక పక్కన శివలింగం ఉందంట. ఆ శివలింగాన్ని ఆ బోయవాడు అట్లాగే చూస్తూ నిలబడిపోయాడంట. అప్పుడు రాకుమారు అడుగుతున్నాడు, ఆ ఏంటి ఆ లింగాన్ని ఎందుకు అలా చూస్తున్నావు, నీకు ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ బోయవాడు ఏం చెప్తున్నాడు, అయ్యా, నాకు ఎప్పటి నుంచో చాలా కాలంగా శివుణ్ణి పూజ చేసుకోవాలని కోరిక ఉంది. శివలింగము అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో నేను తీసుకుంటాను అని అన్నాడంట. ధనుంజయుడు సంతోషించి, ఇది అన్నిటికంటే ప్రశస్తమైన మాట, నిజమే, కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. సరే, ఇప్పుడు ఈయన వచ్చేసి చెప్పాడు కదా బోయవాడు, ఆ లింగాన్ని చూస్తూ అలాగే ఉండిపోయి, నేను ఈ శివలింగాన్ని పూజ చేసుకుంటాను, నేను నాకు ఇది ఎప్పటి నుంచో ఉంది కోరిక అనేసరికి ఈయన రాకుమారుడు సంతోషించి, సరే, ఇదైతే వాస్తవమే, అంటే శివ పూజ చేసుకోవాలనే
భావన రావడం మంచిదే నీకు. సరే పూజ చేసుకో అని చెప్తాడు. అప్పుడు ఆ బోయవాడు, అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానము చెప్పండి. మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఇంకా ఈయన బోయవాడు, ఈయనకి ఎలాంటి పద్ధతులు తెలియదు. ఎలా పూజ చేయాలి, ఎలా స్వామివారిని సేవించాలనేది తెలియదు కాబట్టి అడుగుతున్నాడు. నేను అడవిలో పెరిగిన వాడిని అనేసి రాకుమారుడికి చెప్తున్నాడు బోయవాడు. నాకు ఈ నాకు మీరే ఇప్పుడు గురువుతో సమానం, గురుదేవులు మీరే. నాకు ఈ లింగాన్ని ఎలా పూజించాలో నాకు చెప్పండి అనేసి అని అడుగుతున్నారు. అప్పుడు రాకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతా విను. దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చెయ్యి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనిని అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇవి రాజుగారు ఒక రాకుమారుడు ఉంటారు కదా, ధనుంజయ రాకుమారుడు. ఆయన ఒక దేవాలయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు కదా, అక్కడ ఒక శివలింగాన్ని చూసి ఈ బోయవాడు ముచ్చట పడతాడనమాట. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏంటి నువ్వు ఇలా చూస్తూ ఉండిపోయావు, ఏంటి సంగతి అని అంటే, నాకు ఈ శివలింగం కావాలి, నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది, నేను ఈ శివ పూజ చేసుకుంటాను అంటే, సరే ఇది మంచి మంచి ప్రస్తావనే, మంచి మాటనే, సరే దీన్ని తీసుకెళ్ళు పూజ చేసుకో అని చెప్పినప్పుడు ఈయన అంటున్నాడు, నేను బోయవాడిని, అడవిలో పెరిగిన వాడిని, నాకు ఎలాంటి పద్ధతులు తెలియవు, దీన్ని ఎలా పూజ చేసుకోవాలో మీరే చెప్పండి, మీరే నాకు గురువుతో సమానము, ఇప్పుడే మీరు నాకు గురుదేవులు అని అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఈ శివలింగాన్ని నువ్వు తీసుకెళ్ళి మీ ఇంట్లో ఒక మంచి ప్రదేశంలో, ఒక శుభ్రమైన చోట, ఒక చోట మొత్తము శుభ్రం చేసి పవిత్రమైన ప్రదేశంలో దీన్ని స్థాపించు. ఇంట్లో మంచి ప్లేస్ లో ఈ శివలింగాన్ని స్థాపించు. అయితే దీన్ని ఎలా భావించాలి నువ్వు, దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉన్నాడని నువ్వు భావించు. అయితే అది లింగం పెట్టుకున్నట్టే కాదు, నువ్వు అక్కడ స్వామివారు ఉన్నట్టుగా భావించి నువ్వు నీ భార్య ఇద్దరు శ్రద్ధాభక్తులతో నిత్యము పూజ చేయండి. ఇంకేం చెప్పాడు, ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము తెచ్చి, శ్మశానంలో ఉన్న బూడిద ఉంటది కదా, శ్మశానంకి వెళ్ళి ఆ బూడిద తీసుకొచ్చి ఆ బూడిద చల్లి శివుడికి అర్పించు అని చెప్తున్నాడు. ఇంకా నువ్వు ఎప్పుడు ఏమేమి తింటున్నావో ముందుగా దానిని స్వామివారికి అర్పించి ఆ తర్వాత ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఇంకా సంతోషంతో ఆ బోయవాడు ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ రాకుమారుడు ఎలా చెప్పాడో అలా చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఒక రోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మము దొరకలేదు. చెప్పాడు కదా, రోజు చితాభస్మం తీసుకొచ్చి స్వామివారికి అర్పించు, తర్వాత నువ్వేమేమి తినాలనుకుంటున్నావో ఆ పదార్థాలని స్వామివారికి పెట్టిన తర్వాతనే నువ్వు తినాలి, నిత్యము నువ్వు నీ భార్య భక్తి శ్రద్ధలతో పూజించాలి అని రాకుమారుడు చెప్తాడు కదా. ఇలా చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజు అతనికి ఈ చితాభస్మం అనేది దొరకలేదన్నమాట. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యా ఈ రోజు శివునికి పూజ సరిగ్గా జరగలేదు, గురువులు ఉపదేశించినట్లే పూజ చేయాలి కదా, మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరిగదా, గురువు మాట దాటితే నరకము దరిద్రము వస్తాయి, గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది, అందుకోసము నేనెంత వెతికినా బూడిద దొరకలేదు, ఈ ఒక్క రోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులు చేస్తున్న పూజ అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇంకా ఏం జరిగిందంట, సో ఆయన చెప్తాడు కదా రాకుమారుడు చితాభస్మం తోటి చేయమని చెప్పేసరికి ఆ రోజు ఆయనకి శ్మశానంలో చితాభస్మము దొరకదంట. అప్పుడు అతడు ఎంతో బాధపడి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తుండు, గురువులు చెప్పినట్టే, ఇప్పుడు రాకుమారుడే కదా అతనికి గురువు, ఆయన చెప్పినట్లే పూజ చేయాలి, అట్లా కాకుండా ఇంకోలా చేస్తే గురువు మాట జవదాటినట్టు అవుతుంది, నాకు నరకము దరిద్రము ప్రాప్తిస్తాయి, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎంత వెతికినా కానీ నాకు ఈ బూడిద దొరకట్లేదు అనేసి అనుకుంటున్నాడు. ఇంకా ఈ ఒక్క రోజు అట్లా చేయలేదనుకో,
ఇన్ని రోజులు నేను చేసిన పూజ అంతా కూడా వ్యర్థమైపోతుంది కదా అని అంటున్నాడు. పూజా సమయం కూడా దాటిపోతుంది. ఇంకా నేనేమి చేయాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, దానికోసం అంత బాధపడతావేమి? మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. ఏం చెప్పింది? ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిని పూజ చేసుకోమని చెప్పాడు కదా. అప్పుడు ఈయన పూజా సమయం కూడా దాటిపోతుంది, నాకు ఎక్కడ చితాభస్మం అది దొరకట్లేదు, శ్మశానం నుంచి తెచ్చే బూడిద దొరకట్లేదు అని బాధపడుతుంటే, ఎట్లా ఇంకా ఈ పూజ ఇట్లా అసంపూర్తిగా అయితే నేను బ్రతకలేను, నా ప్రాణాలను నేను విడుస్తాను అని బాధపడుతుంటే, అప్పుడు వాళ్ళ భార్య ఏం చెప్తుంది? అతన్ని ఓదారుస్తుందన్నమాట. నువ్వు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? మన ఇంట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి కదా, వాటిలో నన్ను దహనం చేసేసి, నన్ను అందులో దహనం చేసి ఆ బూడిదతోటి శివునికి అర్పించు, భయపడకు అని చెప్తుందన్నమాట. ధైర్యం ధైర్యం చెప్తుంది అతని భర్త, ఆమె భర్తకి ధైర్యం చెప్తుందన్నమాట. నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివ పూజ కోసము నా శరీరమే అర్పించడం కంటే సంతోషం ఏమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావాల్సిందే కదా. అట్టి దానిని శివ పూజకు అర్పించడం కంటే కావలసినది ఏముంది అని ధైర్యము చెప్పింది. ఏం చెప్తున్నామే? నువ్వు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? మన ఇంట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి కదా, ఆ కట్టెలను తీసుకొచ్చి నన్ను దహనం చేసి నా బూడిద ద్వారా స్వామివారిని సేవించు, అర్పించు, భయపడకు. నీ వ్రతం ఏమి నువ్వు భంగం చేసుకోకు. శివ పూజ కోసము నా శరీరాన్ని అర్పించడం కంటే నాకు ఇంకా అంతకంటే సంతోషం ఏముంది? ఇంత మహద్భాగ్యము నాకు లభిస్తుంది కదా. ఇది ఏ నాటికైనా చచ్చి బూడిద కావాల్సిందే కదా ఈ శరీరము అని భర్తకు ఆమె ధైర్యం చెప్తుంది. ఇలా వ్యర్థంగా పోయేదానికంటే నా చితాభస్మం తోటి స్వామివారిని పూజ చేసుకోవడం కంటే నాకు కావాల్సింది ఏముంది అనేసి చెప్తుందన్నమాట. అప్పుడు అతడు, నీవు పడచుదానివి, సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు, ఒక బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఇంకా ఏం చెప్పాడు? నువ్వు వయసులో ఉన్నావు. భార్యతో మాట్లాడుతున్నాడు నరహరి శర్మ. ఏం చెప్తున్నాడు? నువ్వు వయసులో, బోయవాడు అన్నమాట. బోయవాడు మాట్లాడుతున్నాడు ఆయన భార్యతోటి. నువ్వు పడచుదానివి, నీకు ఇంకా సంసార సుఖము కూడా పూర్తిగా నువ్వు అనుభవించలేదు, మనకు ఒక పిల్లలు కూడా కలగలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుక్కుంటానని చెప్పి నేను ప్రమాణం చేశాను, నిన్ను చేతులారా నేను ఎలా చంపుకుంటాను అని చెప్తున్నాడు. భార్యతో మాట్లాడుతున్నాడు ఆయన. అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడినవుతాను అంటూ బలవలా ఏడ్చాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇలా చేస్తే నాకు ఎంతో పాపం వస్తుంది, ఒక ఆడదాన్ని చంపినందుకు నన్ను అందరూ నిందిస్తారు, ఇట్లాంటి పాపం చేసే శివుడు కూడా, సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా నన్ను క్షమించడు. ఇంకా నీ తల్లిదండ్రులకు తెలిసినా అని వాళ్ళు కూడా నన్ను ఏమంటారు, వాళ్ళు కూడా నన్ను అసహించుకుంటారు, నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను అనేసి బోరున ఏడుస్తున్నాడంట. ఆమె, నీకెంత వెర్రి, నాపై నీకంత వ్యామోహం ఎందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరము రేపు లేకుండా పోతుందే. పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందేగా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించారక నేను నీదానినే గదా, నేనేమైనా పర్వాలేదులే, నీలో సగభాగాన్నే కదా, నేనేమైనా పరాయిదాన్నా అని భర్తతో ఆమె మాట్లాడింది. ఏం చెప్తుందంట? నీకెందుకు నా మీద అంత మోహం ఎందుకు? ఈ శరీరము నీటి బుడగ లాంటిదే కదా, ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది, పుట్టిన తర్వాత ఎవరైనా చావాల్సిందే కదా, నా తల్లిదండ్రులు నీకు అప్పగించేశారు, పెళ్లి చేసి నీకు అప్పగించారు, ఇప్పుడు నేను నీదాన్నే కదా, నేనేమైనా పరాయిదాన్నా, నీలో నేను సగభాగాన్నే,
నువ్వు ఎంతగా ఆలోచించకుండా నన్ను దహనం చేసేసేయ్ అనేసి ఆమె మాట్లాడుతుందన్నమాట భర్తతో. శివుని కోసము నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్ని అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేంటి? అది నా అదృష్టమే గదా! అలా చేస్తే శివుడు మనిద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరికి అతనిని ఎలాగో ఒప్పించింది. ఆమె భార్య ఎలా చెప్తుందంటే అతనికి, నువ్వేమి భయపడకు, మనిద్దరం ఒకటే, నేను నీలో సగభాగాన్ని, నీ తల్లిదండ్రులు నీకు ఎప్పుడో అప్పగించేశారు కదా, ఇంకా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే శివుడి కోసమే అర్పించిన వాడివి అవుతావు కాబట్టి శివుడు కూడా ఏమి అనడు. మళ్ళీ మన ఇద్దరిని స్వామివారు రక్షిస్తారు. కాబట్టి నువ్వు ఇది చెయ్యి, ఇంతకంటే మనకి ఇంకా అదృష్టము ఇంకా ఏముంది అనేసి ఆమె చెప్తుందన్నమాట భర్తతో. అలా చెప్పి మొత్తం మీద పట్టుబట్టి ఒప్పిస్తుందన్నమాట. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడు అలానే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడనవ ఆ, కృతార్థుడనవగలిగినానని ఎంతో ఆనందించాడు. ఇంకా ఏం చేసింది, ఆమె లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుందంట. తలుపేసుకొని ఏం చెప్పిందంట, ఇంటికి నిప్పు పెట్టమని చెప్పిందంట. సరే అని ఆయన కూడా ఏం చేశాడు, ఆమె లోపలికి వెళ్ళిపోగానే నిప్పు పెట్టాడు. అలానే చేయడం వల్ల మొత్తము బూడిదైపోయిందంట, సర్వము భస్మం అయిపోయిందంట. అయితే ఆ భస్మాన్ని తీసుకొచ్చి భక్తితో లింగానికి అర్పిస్తున్నాడంట. అర్పిస్తూ అమ్మ నేను కృతజ్ఞుడనయ్యాను అని ఎంతగానో ఆనందిస్తున్నాడంట. తర్వాత ఏకాగ్రమైన మనస్సుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారంగా ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేక వేశాడు. ఇప్పుడు ఏమైంది, ఆమె ఏం చెప్పింది, నన్ను ఇంట్లో తలుపులేసి బంధించు, ఆ గదికి నిప్పు పెట్టేసేయి, అందులో నేను భస్మం అయిపోతాను, భస్మం అయిపోయినాక ఆ బూడిదతోటి స్వామివారిని సేవించు, అదంతా ఇలా చేసుకో, అప్పుడు నీ పూజకు ఎలాంటి భంగం జరగదు అని ధైర్యం ఇచ్చింది కదా. ఆమె సరే అని ఆమె చెప్పినట్టుగా చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ స్వామివారికి నమస్కారం చేసి యథాప్రకారంగా ప్రసాదం ఇద్దరు తిని తర్వాత స్వామివారికి పెట్టి తర్వాత వాళ్ళిద్దరు తింటారు కదా, అదే అలవాటు ప్రకారము భార్యను పిలుస్తాడన్నమాట, కేకేస్తాడన్నమాట భార్యను రమ్మని. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పరమశివుని యొక్క అనుగ్రహంతో ఆమె బ్రతికి తిరిగి వచ్చి శరీరంతో నడిచి వచ్చిందంట. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వల్లనే చెక్కు చెదరకుండా నిలచి ఉన్నది. ఇక్కడ వీళ్ళకి ఆశ్చర్యం వేసిందంట. ఈయన పిలవడంతో ఆమె తిరిగి బ్రతికి శరీరంతో బయటకు వచ్చింది. మళ్ళా వాళ్ళు అక్కడ స్వామివారికి పెట్టిన ప్రసాదం తిన్న తర్వాత వాళ్ళ ఇల్లు మునుపటిలానే ఉందంట, చెక్కు చెదరకుండా అలానే ఉందంట. నిప్పు పెట్టి కాలిపోయిందంట, అసలు ఏమీ లేదంట, ఎప్పట్లాగే ఉండిపోయిందంట. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి నాలుగు ప్రక్కల ఇల్లంటుకుని మండుతున్నగానే నాకదేమో ఎక్కడ లేని చలి పుట్టింది. నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఇంకా ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నారు. ఈయన ఆశ్చర్యపోతున్నాడు అన్నమాట, ఈ బోయవాడు అసలు ఏం జరిగింది ఇది అని ఆశ్చర్యపోతుంటే ఆయన భార్య ఏమని చెప్తుందంట, స్వామి మీరు ఈ నిప్పును అంటించారు కదా, అప్పుడు నాకు అనుకోకుండా సడన్ గా బాగా చలి పుట్టింది. ఆ ఎక్కడి నుంచో గాని నాకు చలి పుట్టి నేను ముడుచుకొని పడుకున్నాను. పడుకోగానే నాకు బాగా గాఢ నిద్ర పట్టింది. ఆ తర్వాత ఏమైందో నాకు అసలు ఏమీ తెలియదు. మళ్ళీ మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను అని చెప్తుంది. ఆహా, ఏమి ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించారు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000,000 సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యారు. ఇంకా అక్కడ ఈమె జరిగిందంతా చెప్తుంది. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు, నువ్వు నిప్పు అంటబెట్టేసరికి
నాకు చలి బుట్టి నేను పడుకున్నాను. ఎంత గాఢ నిద్రలో పోయానంటే నువ్వు మళ్ళీ పిలిస్తే నేను బయటికి వచ్చాను. నాకు అసలు ఏమీ తెలియదు అని ఆమె ఆశ్చర్యంగా చెప్తుందన్నమాట భర్తతో. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏంటి ఈ శివలీల అనేసి వాళ్ళిద్దరూ అనుకున్నప్పుడు స్వయంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారన్నమాట. ప్రత్యక్షమయ్యి వాళ్ళను వాళ్ళకి సాక్షాత్కరించి ఇంకా ఏం చెప్తారు స్వామివారు వాళ్ళకి, కోటి సంవత్సరాలు స్వర్గంలో నివసించేలాగా వరం ఇస్తారంట. వాళ్ళ భక్తికి మెచ్చి స్వామివారు కోటి సంవత్సరాలు మీరు ఇద్దరు స్వర్గంలో నివసించెదరుగాక అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు. అక్కడి నుంచి మళ్ళీ స్వామివారు మాయమైపోయారంట పరమశివుడు. దేని అందైనా పూర్ణ విశ్వాసం ఉండాలి గాని ఎంతటి ఫలితమైనా లభించగలదు. ఇక్కడ మళ్ళీ శ్రీగురుడు ఏం చెప్తున్నారు, దేన్నైనా పూర్తిగా నమ్మకంతో ఉండాలే గాని ఎలాంటిదైనా ఫలితం మనకు లభిస్తుంది. కనుక ఆ కుష్ఠిరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు, ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నాడు శ్రీగురుడు. ఇక్కడ స్వామివారు ఈ కథ అంతా ఎందుకు చెప్పారంటే, ఆయన ఎంతో భక్తితో శివుడికి ప్రార్థన చేసి, గురువు గారు ఏం చెప్తారు ఆయనకి అక్కడ, గురువు ఎవరు, రాకుమారుడు కదా గురువు, ఆయన చెప్తాడు కదా చితాభస్మం తెచ్చి పూజించు అని చెప్పినప్పుడు ఆ గురువు చెప్పిన మాటలే పట్టుకొని చివరికి పెళ్ళాంని కూడా ఆ చితాభస్మం లాగా అయిపోయినాక ఆమె భస్మంతో పూజించి ఆ ఆయన పూజ సార్థకత చేసుకోవాలనుకుంటాడు కదా. అంటే ఆయన గురువు మాట మీద ఎంత నమ్మకంతో ఉన్నాడు అనేది అక్కడ చెప్తున్నారన్నమాట శ్రీ గురుడు. అలా చేశారు కాబట్టే వాళ్ళకి అంత సాఫల్యత లభించింది. కనుక ఈ కుష్టి రోగి అయిన నరహరి కూడా ఇలాగే సేవ చేస్తూ చేస్తూ ఉంటే ఆయనకు కూడా ఫలితం ఉంటుంది అని స్వామివారు చెప్తున్నారంట శ్రీ గురుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్ఠిరోగి వద్దకు వెళ్లారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు. ఇదంతా చెప్పిన తర్వాత స్వామివారు ఏం చేశారు, శ్రీ గురుడు సంగమ నదికి వెళ్ళిపోయారంట. అక్కడ అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్ళిపోతే అక్కడ ఈ కుష్ఠరోగి వద్దకు వెళ్ళారంట. అప్పుడు ఆ కుష్ఠరోగి స్వామివారు ఎలా చెప్తున్నారో అలాగే మొత్తం చేస్తుంటే స్వామివారు ఎంతో సంతోషించారంట. ఈయన భక్తి శ్రద్ధలను చూసి ఎంతో ఆనందించారంట. అప్పుడు అతను ఏం చేశాడు, ఆ కట్టెకి నీరు పోసి స్వామివారి దగ్గరకు వచ్చి నమస్కరించారు ఆ కుష్ఠరోగి. ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగురించింది. అనుష్ఠానానికి సంగమానానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టు అయ్యింది. ఇంకా స్వామివారు ఇంకా ఈ నరహరి దగ్గరికి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యథాప్రకారంగా స్వామివారు చెప్పినట్టుగానే పూజ చేయడము అవన్నీ చూసి స్వామివారు చాలా సంతోషిస్తారన్నమాట. సంతోషించి ఇంకా ఆయన కమండలంలోంచి నీళ్లు తీసుకొచ్చి ఆ ఎండిన మేడి కర్ర మీద చల్లుతారన్నమాట. చల్లగానే మరుక్షణంలోనే అది చిగురించి అక్కడ సంగమానికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారన్నమాట. ఇదంతా చూస్తూ ఉండగానే వాళ్ళు చూస్తున్నప్పుడే అది చిన్నగా పెరిగి చిన్న మేడి చెట్టులాగా చిగురించిందంట. నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగము అదృశ్యమై అతడి శరీరము బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. ఇది చూస్తుండగానే ఇంకా ఏం జరిగింది, నరహరికి ఉన్న కుష్ఠరోగం కూడా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి అతని శరీరము బంగారు ఛాయతోటి మానవుల శరీరం ఎలా ఉంటుందో అలా అతనికున్న కుష్ఠ అంతా వెళ్ళిపోతుందన్నమాట. అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవశ్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. ఇంకా అతడు చాలా సంతోషపడ్డాడు అన్నమాట. అతనికి ఉన్న రోగం అంతా పోయి ఆయన బంగారు ఛాయతోటి మెరిసిపోతున్నాడు నరహరి. అప్పుడు స్వామివారిని ఎలా స్తుతిస్తున్నారో చూడండి. కోటి సూర్యుల తేజస్సు, కోటి చంద్రుల చల్లదనము కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు, భక్త ప్రియుడు, శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడైన ఓ నరసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కారము.
నన్ను రక్షించు. కోటి సూర్యుల తేజస్సు ఉంది, కోటి చంద్రుల చల్లదనం కూడా ఉంది. తేజస్సు అంటే ఇక్కడ జ్ఞానము, చల్లదనము అంటే ఆనందము. ఇవి రెండు ఉన్నాయి స్వామివారి దగ్గర. మళ్ళీ ఈయన దేవతలందరి చేత కూడా పూజింపబడేవాడు. భక్త ప్రియుడు, శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడు. నరసింహస్వామి నీకు నమస్కారము, నువ్వు నన్ను రక్షించు అనేసి ఈయన ఇంకా స్తుతిస్తున్నాడు అన్నమాట. ఈయన రోగం అంతా పోయి మంచిగా అయిపోయాడు కదా నరహరి, స్వామివారిని ఈ విధంగా కీర్తిస్తున్నాడు అన్నమాట. మోహపాశం అనే అజ్ఞాన అంధకారాన్ని నశింపజేయగల జ్ఞాన సూర్యుడవు, విశాలమైన నేత్రములు గలవాడవు, భక్తులకు వరములిచ్చి లక్ష్మీపతి అయిన నరసింహ సరస్వతి నీకు నమస్కారము, నన్ను రక్షించు. అజ్ఞాన అంధకారంల నుంచి నువ్వు బయటికి తీసుకొస్తావు, జ్ఞాన సూర్యుడవు నువ్వు, విశాల నేత్రాలు గలవాడివి, లక్ష్మీపతివి. స్వామి మీకు నమస్కారము, నన్ను రక్షించు అనేసి అంటున్నాడు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గం అనే మదగజాని శాసించగల అంకుశము వంటి వారు మీరు. సత్యము, సర్వానికి సారభూతములైన పరమాత్మ తత్వమే మీరు. భక్తవత్సలుడవు, సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నిటిలోనూ శ్రేష్ఠుడవైన శ్రీవల్లభ నరసింహ సరస్వతి నీకు నమస్కారము. ఇంకా పొగుడుతున్నాడు అన్నమాట స్వామివారిని. మీరు అన్నిటికీ సర్వభూతాలకు కర్త మీరే, అన్నిటికీ మీరే పరమాత్మ, మీరే అన్నిటికీ సర్వభూత కర్త మీరే, అన్ని అవతారాలలో శ్రేష్ఠమైన వాడివి, నువ్వు శ్రీపాద శ్రీవల్లభుడివి, నరసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము అని చెప్తున్నాడు. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను భూతాత్మకమైన సృష్టి కర్తవై ఉండి సూర్యచంద్రులే నేత్రములు గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిట కామధేనువు. ఓ శ్రీ గురువా నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆకాశము, వాయువు, తేజస్సు, జలము అంటే పంచభూతాలన్నిట్లోనూ సృష్టికర్తవై ఉన్నావు స్వామి. నువ్వు సూర్యుడిని చంద్రుణ్ణి నేత్రాలుగా ధరించి ఉన్నావు. అన్ని జీవులకు రాగద్వేషాలు లేకుండా భక్తులందరి పట్ల నువ్వు కామధేనువులా ఉన్నావు. శ్రీ గురువా నీకు నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించు. ఈయనంతా పొగుడుతున్నాడు, కీర్తిస్తున్నాడు స్వామివారిని. తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీ గురువు, ప్రచండమైన పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషాధారులై నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను. తామర రేకుల వంటి కన్నులు కలిగిన చంద్రుడు వంటి తేజస్సు గలవాడివి నువ్వు. ఇంకా అని చెప్తున్నాడు, మా పాపాలన్నీ పారద్రోలడానికి దండాన్ని ధరించావు. యతివేషంలో ఉన్న నరసింహ సరస్వతివి నువ్వు. నీకు నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించు. మీ పాద కమలాలు వేదాలు శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతుడవై ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిట కల్పవృక్షమా ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కారము, నన్ను రక్షించు. నీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. స్వామివారి పాదాలనంట వేదాలు శాస్త్రాలన్నీ స్తుతిస్తున్నాయి. కళాస్వరూపుడివి నువ్వు. ఇంకా ఏం చెప్తున్నాడు? మూడు విధాలైన తాపాలతో పీడించబడుతున్నా, అదే ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా, అది మనుషులను ప్రేరేపిస్తున్నాయి కదా, తమో గుణము, రజోగుణము, సత్వగుణము, ఇలాంటి వాటితో పీడింపబడుతున్న భక్తులను కూడా నువ్వు కాపాడుతున్నావు. కల్పవృక్షం వంటి వాడివి నీకు నమస్కారము, నువ్వు నన్ను రక్షించు అని పొగుడుతున్నాడు. అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మ సంతుష్టుడవై యున్న జ్ఞానసాగర, కృష్ణవేణి పంచనది సంగమ తీరాన నివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను, నన్ను రక్షించు. అష్టాంగ యోగ తత్వనిష్ట గలవాడివి, కృష్ణవేణి నది పంచనది సంగమ నివాసంలో ఉన్నవాడివి, కష్టాలను అన్నిటినీ దూరం చేసి భక్తుల కోరిన కోరికలన్నీ తీరుస్తున్నావు. నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడివే. నరసింహ సరస్వతి నీకు నమస్కారము అని అంటున్నాడు. నిత్యము ఈ నరసింహ సరస్వతీశుని అష్టకము
ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయుషువు ఆరోగ్యము సర్వసంపదలు 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకము ఘోరమైన సంసారం అనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. ఇంకా ఏం చెప్తున్నాడు, ఎవరైతే స్వామి వారిని ఇలా పూజిస్తారో, ఇలా ఇప్పుడు ఈయన కీర్తించాడు కదా, ఇవన్నీ చదువుతారో వాళ్ళకి దీర్ఘాయుషువు కలుగుతుంది, ఆరోగ్యము సర్వ సంపదలు కలుగుతాయి, పురుషార్థాలు లభిస్తాయి, ఎలాంటి పాపాన్నైనా వాళ్ళు ఆ అదే అక్కడ పాపం నుంచి వీళ్ళు తప్పించబడతారు అనేసి చెప్తున్నారు. నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి వవుదుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. ఇప్పుడు ఈయన మొత్తము ఏడు రకాలుగా స్తుతించాడన్నమాట స్వామివారిని. అయితే ఈ 7 సూత్రాలు ఏ రకంగా ఆయన కీర్తించారో అది చదివి నిత్యము పారాయణ చేసుకుంటూ చదివిన వాళ్ళకి మంచి దీర్ఘాయుషువు సిరి సంపదలు ఆరోగ్యము కలుగుతాయని చెప్తున్నారు. ఇంకా చివరిగా ఆయన నరహరి ఏం చేశారు, స్వామివారి పాదాలను పట్టుకొని వదలకుండా ఉన్నాడంట. అప్పుడు స్వామివారు ఏం చేశారు, అతనికి అభయం ఇచ్చి జ్ఞానరాశి వవుదుగాక అని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారంట. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహత్యంను చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతూ స్వామివారిని నమస్కరిస్తున్నారంట. అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తన మఠానికి చేరుకున్నారు. స్వామివారు ఎక్కడికి వెళ్ళారు, తిరిగి ఆయన మఠానికి వెళ్ళారంట గంధర్వపురంలో. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకి ఆరతులిచ్చారు. ఇక ఆ లీలా విశేషము 4 దిక్కుల వ్యాపించింది. దానితో అందరూ స్వామివారిని పొగుడుతూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆరతులిచ్చారంట. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. బ్రాహ్మణులందరికీ ఇతను సమారాధన చేశాడు. తరువాత శ్రీగురుడు అతనికి దగ్గరకు పిలిచి, నాయన, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలను అనుభవించుదువుగాక. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు శతాశ్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. ఇంకా ఏం చెప్పారు స్వామివారు, ఎంతో సంతోషంతో అతని దగ్గరికి పిలిచి, నీ వల్ల నేను ఎంతో సంతోషం పొందాను, నాకు ఎంతో ప్రీతిగా ఉంది, నీవు గోవులను సంపదలతోటి అన్ని సుఖాలను అనుభవిస్తావు. నీ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ వేదాలు, మళ్ళీ తర్వాత శతాయుష్మంతులుగా వేద శాస్త్రజ్ఞులు అవుతారు, శతాయుష్మంతులు కూడా అవుతారు అని దీవించారు. ఇంకేం చెప్పారు, నీకు ఇంకా 3 కొడుకులు పుడతారు, అందులో ఒకడు యోగి అయి నా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. ఇంకా ఆయనకి మంచి శ్రేయస్సు కూడా లభిస్తుందని చెప్పారంట. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగమును ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము, నీ భార్యా బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంట, ఆయనని దీవిస్తున్నారంట స్వామివారు. ఏమని దీవిస్తున్నారు, ఆయనకి అష్టాంగ యోగాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించారంట. ఇదంతా ఉపదేశించిన తర్వాత ఆయనకి పేరు పెట్టారు, యోగేశ్వరుడు అని పేరు పెడుతున్నారంట స్వామివారు. పెట్టేసి ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, నీ భార్య పిల్లలతోటి నువ్వు ఇక్కడే నా సన్నిధానంలోనే ఉండు అని చెప్పారంట. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారికి ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా. అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, చంద దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, సిద్ధయోగి నామధారకుడికి చెప్తున్నాడు అన్నమాట. శ్రీగురుని ప్రసాదం వలనే నరహరి శర్మ కుష్ఠరోగికి ఆ కుష్ఠరోగం పోయి 3 కొడుకులు పుట్టి శ్రీగురుని భక్తి వల్ల ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మినందుకు ఆయన ఎంతో అనుగ్రహించారు.
భక్తితో అతడు చేసిన ఆ స్తోత్రం ఉంది కదా, 7 సూక్తులతోటి స్వామివారిని పొగిడారు కదా, కీర్తించారు కదా, ఆ స్తోత్రం అంటే స్వామివారికి ఎంతో ఇష్టం అంట. అందులో చాలా దోషాలు ఉన్నాయంట. ఇప్పుడు నేను చదువుతుంటే కూడా నాకు కొన్ని మిస్టేక్స్ లాగా అనిపించాయి. కానీ ఇక్కడ మళ్ళీ చివరిగా స్వామివారే చెప్తున్నారు ఇందులో దోషాలు ఉన్నాయని. అదే మిరాకిల్ అంటే. అయితే ఈ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛంద దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దపోతే శ్రీగురుడు అలా అవి అంగీకరించక ఆ స్తోత్రాలను అలాగే చదువుమని చెప్పేవారు. స్వామివారు వాటిని అలాగే చదువుమని చెప్పారంట. దీనితో 40వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. చాలా బాగుంది మ్యామ్. అలా థ్యాంక్ భర్త యూ. కోసం ఆవిడ ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారు చూడండి, ఎంతో బాగుంది. హలో, మేడం చెప్పండి. వినిపిస్తుందా వాయిస్ నాది? వినిపిస్తుందా మ్యామ్? ఆ అయితే ఇది ఇక్కడ నేను కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. ఇతను నరహరి శర్మ స్వామివారిని కీర్తిస్తూ చదువుతున్నాడు కదా స్తోత్రాలు. అది నాకు కూడా కొన్ని మిస్టేక్స్ పోతున్నాయి. నేను అనుకున్నాను నేనే తప్పు చదువుతున్నానా అని చెక్ చేసుకుంటూ కొంచెం తడబడుతున్నా. తీరా చూస్తే అవి అలాగే ఉన్నాయి. మొత్తం ఈ గురు చరిత్ర అయ్యాక స్వామివారు అది చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. అందులో దోషాలు ఉన్నా గానీ ఇప్పుడు లాస్ట్ కి అదే అన్నారు కదా, ఆ అంటే దాన్ని ఎవరు సరి చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఉండాలి అని చెప్పారు కదా. ఆ నాకు అది చాలా విచిత్రం అనిపించింది స్వామివారి లీల. కొంచెం గట్టిగా మాట్లాడండి మ్యామ్ మీరు. అది చాలా విచిత్రం అనిపించింది. స్వామివారే స్వయంగా చెప్పడము ఇంకా స్వామివారి మహత్యమే కదా అంటున్నా. అంటే సొంతంగా వాళ్ళు ఎలా రాసాలో అలాగే ఉండాలి అని. అతను ఏ విధంగా ఉమ్, కీర్తించాడో అలాగే అలాగే ఇష్టపడుతున్నారంట ఉంది. స్వామివారు కూడా. ఆ, ఎందుకంటే అది చదువుతుంటే నాకు కూడా కొంచెం ఏంటి నేను తప్పు చదువుతున్నానా అన్నట్టుగా అనిపించింది. తీరా చూసుకుంటే అది అది అలాగే ఉండాలనేసరికి ఇంకా నేను అసలు ఆశ్చర్యపోయాను. ఇలాగే చెప్పారా ఏంటి అని. చాలా బాగుందండి. చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ మేడం, నాకు మంచి అవకాశాన్ని కల్పించారు. నేను కల్పించేది ఏమో కాదు మ్యామ్, అంతా ఆ, విశ్వం చెప్పింది నేను చేశాను అంతే, నాదేమీ లేదు. మా మాస్టర్ విశ్వం మాస్టర్స్ అనుగ్రహం మ్యామ్, అందరు మాస్టర్స్ అనుగ్రహం ఇక్కడ, అయ్యర్ మాస్టర్స్ అనుగ్రహం. ఇంకా మ్యామ్ అవునండి, ఏదైతే అంతా స్వామివారి అనుగ్రహమే. వారే చెప్పించుకుంటున్నారు. నేను ఒక చిన్న మాట మాట్లాడాలి అనుకుంటున్నాను. వినిపిస్తుందా మ్యామ్? వినిపిస్తుంది, చెప్పండి. అంటే మనం ఎదుటివారి మీద ఎక్కువగా ఆధారపడిపోతే మానసిక క్షోభకి గురవుతాము. ఇలా మానసిక కుంగుబాటుతో బాధపడే వాళ్ళంతా ఎదుటివారు తమ మీద శ్రద్ధ చూపాలి అని కోరుకునేవారు. అంటే కొంతకాలం తర్వాత వాళ్ళకి శ్రద్ధ ఎదుటివారి నుంచి దొరకదు. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. కొన్ని సందర్భాలలో ఒక్క మాటతో మానసిక క్షోభకి లోనైపోతారు. అప్పుడు మనం మెడిసిన్స్ వాడతాము, మందులు వాడడం జరుగుతుంది. అంటే మానసికంగా చాలా బాధపడుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళము, మెడిసిన్ తీసుకోవడము, వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మానసిక క్షోభకి కారణం ఉమ్, లోపలే ఉన్నది. మీ లోపల అంటే మన లోపలే ఉన్నది. కానీ మీరు బయట మెడిసిన్ సహాయంతో తగ్గించుకోవాలని చూస్తున్నాం. అది ఎంతవరకు సాధ్యం? అవునా? కాబట్టి ఇలాంటి వారికి ధ్యానం చేయమని చెప్పొచ్చు మనం.
ఇప్పుడు ఎక్కడ చూసినా కానివ్వండి, డాక్టర్స్ దగ్గర కూడా కుప్పలు తెప్పలుగా జనాలు ఉంటున్నారు. మెడికల్ షాప్స్‌లలో. అంటే ఒక్క 10 నిమిషాలు కూర్చొని చేయలేకపోతున్నారు. అంటే తమని తాము తెలుసుకోలేకపోతున్నారు. వెళ్ళడము, చేయడము అదే జరుగుతుంది కానీ, అంటే ఎక్కడికెళ్తున్నాము? ఏం జరుగుతుంది? ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు, పరుగులు అంటే తమ ఆరోగ్య స్థితిని కూడా తాము పట్టించుకోనటువంటి స్థితికి ఏర్పడుతుంది. మెడిసిన్ వాడి చివరికి తమ ఆరోగ్యమే తమ చేతుల్లో లేకుండా చేసుకుంటున్నారు. చాలా బాధనిపిస్తోంది. ఎంత మారాలి. పత్రిజీ గారు చెప్పినట్టుగా మారాలి. మెడిసిన్ వాడకండి. ధ్యానం చేసుకోండి. ఇష్టం ఉన్నట్టుగా మెడిసిన్స్ ఎలా పడితే అలా వాడుతున్నారు. తెలియట్లేదు. ఇప్పుడు యేసుకుంటే తెలియట్లేదు. తీరా ఇంకా అంత దగ్గరకొచ్చిన తర్వాత ఏది పని చేయకుండా పోతుంది. నిన్న నేనొకటి చూసాను. ఏదో కొత్త వైరస్ వచ్చింది అని చెప్పేసి. అంటే నరాలన్నీ పని చేయకపోవడము, ఎక్కడికక్కడ కూలిపోవడము అలా. అది యూత్‌లోనే ఎక్కువగా కనిపిస్తుందంట అది. చాలా భయంకరంగా ఉందసలు. అంటే ఆహ్, సాధ్యమైనంత వరకి మనం చేసే సహాయము అట్‌లీస్ట్ మాట ద్వారానైనా ఒక్కరు మారినా చాలు కదా! అని నా తాపత్రయం అంతే ఇది. అందుకే ఎప్పుడు ఎదుటి వారి మీద డిపెండ్ అయి ఉండొద్దు. మనం ఏం చేసుకోగలుగుతున్నాం, ఏం చెయ్యగలుగుతున్నాం అనేది మన మీద మనం డిపెండ్ అయి ఉండాలి. ఒక్కొక్కసారి మన మీద మనం కూడా డిపెండ్ అయి ఉండలేము చూడండి. కొన్ని పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి. ఇది నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఎవరికైనా యూజ్ వస్తుంది కదా అని. హలో! సార్ రాంప్రసాద్ సార్. హలో మాస్టర్. హలో మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. నేను నమస్కారం. చివరిలో జాయిన్ అయ్యాను. సార్. నాకు ఇక వినలేదు మేడం నేను. మేడం పర్లేదు. మేడం బాగా చెప్తున్నారు. హ్మ్. మేడం నాకు అది అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక విషయము, అంటే ఇది సార్. సబ్జెక్ట్ వేరేది. హ్మ్. అంటే మనము ఇక్కడే కాకుండా ఈ డైమెన్షన్ లో కాకుండా ఇంకొక సృష్టి లోపల కూడా మనం ఉన్నామని చెప్పేసి అనిపిస్తుంటుంది మేడం. సార్. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మ సృష్టి కావచ్చు, లేదా ఇంకో బ్రహ్మ సృష్టి కావచ్చు, లేదా ఈ బ్రహ్మ సృష్టిలో ఇంకో ప్రదేశంలో కూడా ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంటుంది. దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా మేడం? సార్. దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఉండొచ్చు సార్. మనం ఇప్పుడు చూడండి అనుకోకుండా మనం ఇలా కలిసాము అనంటే సృష్టిలో ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడికి మనం కలుసుకున్నామంటే భగవత్ సంకల్పమే కదా సార్. అవును మేడం. ఆ విశ్వం సంకల్పమే కదా. అవును. కాబట్టి ఎవరము ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తాం అనేది తెలియదు సార్. అంతా ఆ విశ్వం ఆ భగవత్ సంకల్పమే కదా సార్ కల్పించేదంతా. అంటే ఓకే మేడం. ఈ అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది విశ్వామిత్రుడు వేరే చోట నేను సార్. సృష్టికి ప్రతి వేరే సృష్టి చోట ఇప్పుడు మేడం చెప్పండి మ్యామ్. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినట్లు ఉండొచ్చు, మనం కూడా ఇంకో చోట కూడా ఉండొచ్చు సార్, మీరు అన్నట్టుగా. అదే అనిపిస్తుంది మేడం. వేరే వేరే చోట్లలో కూడా ఇంతకంటే ఇంకా డెవలప్ అయ్యి కానీ ఇంతకంటే ఇంకా తక్కువ ఉండి వేరే మన అక్కడ చైతన్యం ఇక్కడ మనకు హెల్ప్ చేస్తుందేమో అట్లా అట్లా అనిపిస్తుంది. అంటే వేరే ప్రదేశాల్లో కూడా నేను వేరే డైమెన్షన్ లేకపోతే వేరే బ్రహ్మ సృష్టిలో కావచ్చు అవును. ఏమో అని అనిపిస్తుంటుంది. అంటే ఒక్కోసారి ఎందుకు ఉండకూడదు అని కూడా నా వస్తుంది డౌట్. నిజమే సార్. అదే 100% కరెక్ట్ మీరనింది. ఎందుకు ఉండకూడదు? ఉండాలి.
ఎందుకంటే ఎందుకంటే ఎన్నో మంది బ్రహ్మలు వచ్చారు, ఎంతో మంది విష్ణువులు, శివుళ్ళు వచ్చినప్పుడు మనం కూడా ఉండొచ్చు కదా సార్. బ్రహ్మలు రావడం తప్పకుండా. కాదండి. బ్రహ్మలు ఆ ప్రజెంట్లీ ఏంటంటే ఉన్నారు. అంటే ఈ డైమెన్షన్ లో ఇప్పుడు ఎన్నో స్టార్స్ ఎట్లా ఉన్నాయో అట్లా అంతమంది ఆ బ్రహ్మలు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్లీ. అవును. ఇది బ్రహ్మ ఆ సృష్టి. ఇంకో బ్రహ్మ ఉన్నాడు. ఇది మనకు అదే కృష్ణుని సృష్టికి మనకి ఇది అవగతం అవుతుంది. ఒకటేసారి మనకి. బ్రహ్మలు చాలా మంది కృష్ణుణ్ణి ఆ, ఇంద్రుడు ఆ పరీక్షించినప్పుడు అవును. అవును అవును. అనేకమైనటువంటి బ్రహ్మలు వస్తారు అన్నట్టు. నేనే ఇది కావచ్చు అని తాను అనుకుంటాడు. అనేకమైనటువంటి బ్రహ్మలు వస్తారు. అట్టే ఇంకా ఉమ్. ఎందరో బ్రహ్మలు ఉన్నారు. కాబట్టి అది మనకు అక్కడ ఇది చాలా మంది ఉన్నారు. ఈ విశ్వం అనంతంగా ఉందనేటువంటిది అక్కడ మనకు ఆ ఆ అంశంలో మనకు తెలియవస్తుంది. అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే నీకు ఉమ్, ఏంటిది ఎక్కువ స్థితిలో లేదా తక్కువ స్థితిలో ఏదో ఉండి ఉంటానని చెప్పేసి అనిపిస్తుంటుంది అన్నట్టు. అట్లా. ఆ అంటే ఇప్పుడు ఎక్కువ స్థితి తక్కువ స్థితి అని అంటే సార్, మీరు అన్నట్టుగా చెప్పలేం సార్ మనం. అంటే ఇప్పుడు పూర్వజన్మలో చూసుకుంటే చూడండి, ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదా, ఆ ఏ జన్మలో ఏం చేసాము ఉమ్. అని అనుకుంటాం. పూర్వజన్మ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు సార్ భూమి మీద. మనము ప్రపంచంలో ఈ భూమి మీద ఇంతమంది ఉన్నాము. అందరు వస్తున్నారా సార్ ధ్యానానికి? రండి. అందరు కూర్చొని అందరు చేయట్లేదు రారు. అంటే దీని వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ అంటే మంచి ఏంటి అనేది తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది రావట్లేదు మనలో మాట. ఉమ్. కదా సార్? అవును మేడం. అవును. మీరు అన్నది కూడా కరెక్టే సార్. అది సాధ్యమైనంత వరకు ఎవరైనా కరెక్టే అవును. మీరు అంటుంది. ఎక్కడైనా అంటే అన్ని చోట్ల. ఇంకా చెప్పండి సార్, మాట్లాడండి ఓకే సార్. మేడం. అదే ఈ మధ్యలో ఇట్లా ఈ ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. నేను ఇక్కడే కాకుండా ఇంకా వేరే వేరే కాడ కూడా సేమ్ ఇదే చైతన్యంతో నేను వేరే వేరే కాడ కూడా నేను ఉన్నాను అనేటువంటి ఒక ఆలోచన నా మైండ్కు ఈ మధ్య కాలంలో తడుతుంది. ఇంకా వేరే కాడ ఇంకా నేను ఇంకా డెవలప్ కానీ ఇంకా తక్కువలో ఉండొచ్చు. అది ఆ, నేను మళ్ళీ నాది నేనే కనుక్కోవాలి అని కూడా అనిపించింది. నేను ఇంకా ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉన్నానా ఉంటే చూసుకోవాలని కూడా నాకు ఒక ఆలోచన వచ్చింది. అవును సార్. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే మనకి అంటే తెలుస్తుంది అని అంటాం కదా, మనం ఎక్కడున్నామో ఏంటి, మన అంటే ఏ స్టేజ్ లో ఉన్నామో. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. రండి సార్, రోజు 8 to 9 వరకు ఉంటుంది క్లాస్. ఓకే మేడం. నాకు గ్రూప్ కూడా ఉంది. అందులో ఈ క్లాస్ కూడా పోస్ట్ చేయండి మేడం. ఓకే. పిఎస్ఎస్ ధ్యాన జీవితం అనే సార్. ఆ, అందులో ఉంది మేడం. అందులో మీ క్లాసెస్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తుంటుంటాను. సార్, థ్యాంక్ యూ మేడం. మీరే కదా సార్ ఆ రోజు మాట్లాడింది ఫస్ట్ టైం? గుర్తులేదు మేడం. ఒకరోజు వచ్చారు సార్, మీరు మాట్లాడారు. మీరు మర్చిపోయారేమో. లేదు అవును. సార్, నాకు గుర్తుంది. మీరు వచ్చారు. ఎస్ సార్. అది కావచ్చు మేడం. వచ్చారు సార్. ఒకసారి అంటే వీలైతే మీరు వీడియో ఆన్ చేసుకోగలుగుతారా ఒక్కసారి? ఇట్స్ డోంట్ మైండ్, మీకు వీలైతే. ఓకే మేడం. ఓ సార్, నమస్తే సార్. మీరు వచ్చారు, చూసాను నేను. ఎస్ సార్. మీరు అడిగిన ప్రశ్నకి అంత అంటే థ్యాంక్ యూ మేడం. కరెక్ట్ సమాధానం వచ్చిందో లేదో నాకు తెలియదు సార్. నాకు అన్- ఉమ్, కానీ లేదు
సార్ చెప్పండి. ఇది విషయం ఎట్లా అంటే దీని మనము తెలుసుకోనంత చిత్రంగా ఉంది ఇదంతా ఈ చైతన్యము. ఏదో తెలిసింది ఘోరంతో తెలవాల్సింది కొండంత అవును ఉండొచ్చు. మనము ఏది కూడా ఇది ఇంతే అని చెప్పేసి నిర్ధారణ చేయలేమని చెప్పేసి నా అభిప్రాయం. అవును సార్. ఎలా మనం ఇంతే ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఆది శంకరాచార్యులే చెప్పారు కదా సార్, మనకు ఆవగింజంత మాత్రమే తెలుసు అన్నారు. అవును మేడం. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పారు. అదే మేడం. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉండవచ్చు, అందులో ఇది కూడా ఒకటి కావచ్చు, లేదా అది స్వతహాగా మనకు మనం మన జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంటుంది అన్నట్టు. దానికి ఏంటంటే ఇక స్వీయ అనుభవం కావాలి. అంటే నా ఇచ్చ నేనే నా లోనికి వెళ్ళిపోతే అది అవగతం అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం ఉంది మేడం. నిజం సార్ అది. ఇప్పుడు మేము జూమ్ కూడా ఒక 2 months అవుతుంది సార్ స్టార్ట్ చేసేది. అంటే మాకున్నటువంటి నాలెడ్జ్ ని ఒక 10 మందికి పంచడంలో తప్పు లేదు కదా అన్న ఉద్దేశంతో అలా స్టార్ట్ చేసాము. బయట ఎన్నో రకాలుగా అందరినీ చూస్తున్నాం సార్. కానీ బాధ ఏంటంటే తెలిసినా కూడా కూర్చోలేకపోతున్నారు. వారి హెల్త్ ని కూడా వారు కాపాడుకోలేకపోతున్నారు అని ఎక్కువగా బాధ అనిపిస్తుంది సార్ అలా. ఇట్లా అదే కృష్ణుడు కూడా ఏంటంటే యుద్ధం చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అనేది మొత్తం చెప్పిండు. కానీ కృష్ణుడు కావాలంటే కూడా ఆపొచ్చు మేడం. అయినా కూడా తను ఏంటంటే చెప్పడం వరకే తను బాధ్యత తీసుకున్నాడు. మనము అంతకుమించి మనం ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే ఏంటంటే రాగద్వేషాల్లో పడిపోతాము. ఇప్పుడు కూడా ప్రకృతి నేచర్ ఏం చేయాలో దానికి ముందే ప్లానింగ్ ఉంటది. కాబట్టి మనము మన ధర్మంగా ఏంటంటే చెప్పుకుంటూ వెళ్తే సరిపోతుంది. మారకపోవడం వెనుక మళ్ళీ వాళ్ళ కర్మలు అనేటువంటి ముడిపడి ఉన్నాయి కదా మేడం. అంతే సార్, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ కర్మలు ముడిపడి ఉంటాయి కాబట్టి తనకు మారే సమయం రావడం, మనం చెప్పడం రెండు మ్యాచ్ కావాలి. ఒకవేళ తన కర్మలు ఇంకా చాలా మోయాల్సింది కాబట్టి ఆయన ఇంకా ఈ రూట్ లోకి వస్తాడని అర్థం. అంతే తప్ప మనం దీంట్లో దేని గురించి కూడా బాధపడవద్దు అని నా అభిప్రాయం మేడం. కరెక్టే సార్ మీరు అనేది. అదే ఒక చిన్న భారతదేశాలకి బంధాలలోకి వెళ్ళిపోతాము. చిన్న మానవ ప్రయత్నం మాత్రమే సార్ ఇది. ఏం చేసేది మేము చేసేది. అవును మేడం. అయితే ఈ మధ్యలో స్టార్ట్ చేస్తారు మేడం ఛానల్ ఇది? 2 months సార్, కరెక్ట్ 2 months. February 26th రోజు శివరాత్రి రోజు స్టార్ట్ చేసాం. మేడం నేను ఒక చిన్న సూచన చేయొచ్చా? అయ్యో సార్ మీరు చెప్పండి సార్, నేను అంతకంటే ఎక్కువ చెప్పండి. ఏమీ లేదు, మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు సార్, అలా ఏమీ లేదు. మీరు పెద్దవారు, పూజ్యులు, మాకంత ఎక్కువగా తెలీదు, చెప్పొచ్చు సార్. అలా మీరు అడగొద్దు, మీరు చెప్పాలి అంతే. ఇంకా అయితే నేను ఈ ఉపనిషత్తులు వీటికి సంబంధించినటువంటి ఇట్లా బుక్స్ ఇవి కాకుండా లోన్ వచ్చేటువంటి జ్ఞానమే భౌతికగీత అని చెప్పి నమ్ముతాం మేడం. లోన్ మన లోపల నుండి ఒక సందేశాలు వస్తుంటుంటాయి. నిజమైన గీత అంటే అదే అని చెప్పి నమ్మేటువంటి ఒక వ్యక్తిని. అయితే సాధన ద్వారా వారి వారి జీవితాలలో చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు కానీ వాళ్ళ జ్ఞానం ఉంటది కదా మేడం. ఇటువంటి వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీని ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బాగుంటదేమో అని నా అభిప్రాయం మేడం. వాళ్ళ చిన్నతనం నుండి ఇప్పటి వరకు వాళ్ళ చిన్నతనం ఎట్లా గడిచింది, వాళ్ళ జీవితం ఎట్లుంది, కుటుంబం ఎట్లుంది, ఈ రంగానికి ఎట్లా వచ్చారు, ఈ అనుభవాలు అనేటువంటివి నిజమైన జ్ఞానాలు అనేటువంటిది నా అభిప్రాయం. అవును సార్, మీరు అన్నది 100% కరెక్ట్ సార్. మేము కూడా ఇంటర్వ్యూస్ ఎక్కువగా ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకోవాలని అనుకున్నాం సార్. అట్లా వీక్లీ ఒక 2 మాస్టర్స్ యొక్క లైఫ్ ను పరిచయం చేస్తే అట్లా ఏమైనా ఆలోచన వీలేదు చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్ ఒక పుస్తకము, ప్రతి ఒక్క లైఫ్ లోకి వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది మేడం. వాళ్ళ జీవితమే నిజమైన పుస్తకం, జీవితమే వాళ్ళ అనుభవాలు నిజమైన పాఠాలని నా అభిప్రాయాలు.
అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా అట్లా చేస్తూ ఉంటుంటే చాలా అద్భుతంగా ఉంటది అనేది నా అభిప్రాయం. నిజం సార్. నిజం అది. నిజం సార్. ఇట్లా ఏమన్నా వీలైతే చూడండి మేడం, బాగుంటది. ఓకే సార్. తప్పకుండా. ఎందుకు వెళ్ళిపోయిందో ఇప్పుడే. వాయిస్ ఏం రావట్లేదు మేడం. సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ వస్తుందా? స్లో అయింది మేడం. సార్ ఇది ఛార్జింగ్. ఓకే ఓకే ఇప్పుడు వస్తుంది. సార్. ఓకేనా సార్? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. సజెషన్ కి చాలా ధన్యవాదాలు. తప్పకుండా సార్ మీరు రండి సార్ అప్పుడప్పుడు, తప్పకుండా మేడం, మీకు తప్పకుండా వీలైనప్పుడు రండి. తప్పకుండా మేడం. ఓకే.